మనకి ఆగస్ట్‌లో చాలా మొబైల్స్ లాంచ్ కాబోతున్నాయి. చాలా అంటే చాలా ఎక్కువనమాట. అంటే మనకి ఇంతకు ముందు ఏ మంత్‌లో కూడా ఇన్ని మొబైల్స్ లాంచ్ కాలేదు. ఫస్ట్ టైమ్ మనకి ఆగస్ట్‌లో చాలా మొబైల్స్ లాంచ్ కాబోతున్నాయి. ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ వీక్ ఆగస్ట్‌లో లాంచ్ అయ్యే మొబైల్ చూసినట్టయితే గూగుల్ పిక్సెల్ 10 సీరీస్ అని చెప్పొచ్చు. మనకి 10 సీరీస్‌లో 3 మొబైల్స్ అని చెప్పొచ్చనమాట. గూగుల్ పిక్సెల్ 10 అలాగే గూగుల్ పిక్సెల్ 10 ప్రో, గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఎక్సెల్. ఇలా మనకి 3 మొబైల్స్ అయితే ఉన్నాయి. ఈ గూగుల్ పిక్సెల్ 10 సీరీస్‌లో. ఈ గూగుల్ పిక్సెల్ 10 సీరీస్‌లో ఇది ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 16 రాబోతుంది. ఇది ఇక్కడ పెద్దల ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ పిక్సెల్ 10 సీరీస్‌లో. మనకి యాక్చువల్‌గా ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్నీ కూడా ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 15 వస్తున్నాయి. బట్ మనకి ఇది ఏకంగా ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 16 రాబోతుంది. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ టైము ఈ గూగుల్ పిక్సెల్ 10 సీరీస్‌లో టెలిఫోటో కెమెరా లెన్స్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఇది కూడా ఇక్కడ పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. డ్యూరబిలిటీ ఇక్కడ హైలైట్ చేస్తారని చెప్పొచ్చు. ఇది IP64తో వాటర్ రేటింగ్ రాబోతుంది అని చెప్పొచ్చు. మనకి ఏఐ టూల్స్ అయితే ఎక్కువ పెట్టామని చెప్తున్నారు అన్నమాట. ఈ పిక్సెల్ 10 సీరీస్ లో ఏఐ టూల్స్ అంటే ఏముంటాయి? ఎరేజర్, A14 ఎస్ పెన్ లేకపోతే ఇంకా కొత్త కొత్త ఏ ఫీచర్స్ ఏమైనా ఇందులో ఇంక్లూడ్ చేసి ఉండొచ్చు అనమాట. ఇంకా చూడాలన్నమాట ఈ మొబైల్ లాంచ్ అయితే వీళ్ళు ఇంకా ఏమేమి అప్డేట్స్ అని చూడాలి. ఈ పిక్సెల్ 10 సీరీస్ లాంచ్ అయితే మాక్సిమం ఫస్ట్ వీక్ లాంచ్ అవ్వచ్చు అనమాట ఆగస్టు. లాంచ్ అయిన తర్వాత మనం ఏదైనా మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలను. సో అలాగే ఆగస్ట్ లో లాంచ్ అయిన నెక్స్ట్ మొబైల్ అయితే వివో V60 5G మొబైల్ అని చెప్పొచ్చు. యాక్చువల్‌గా మనము ఈ మొబైల్ గురించి ఒక వీడియో కూడా చేస్తామని చెప్పొచ్చు. వీళ్ళు మెయిన్ హైలైట్ చేసింది ఏమంటే కెమెరాస్ అని చెప్పొచ్చు. సెకండ్ కెమెరా టెలిఫోటో రాబోతుంది. ఇది కూడా ఇక్కడ పెద్ద ప్లస్ పాయింట్. అంటే మనకి ఓవరాల్ గా కెమెరాస్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఈ వివో V60 లో. అంతేకాకుండా మనకి ఈ కెమెరాస్ జేఎస్ పార్ట్నర్‌షిప్ రాబోతుంది అనమాట. ఈ వివో V60 మనకు ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పొచ్చు అనమాట. విత్ కెమెరా మొబైల్ కూడా చెప్పొచ్చు. ఇంకా మనకి కెమెరాస్ లో జేఎస్ పార్ట్నర్‌షిప్ ఉంది కాబట్టి ఈ కెమెరాస్ పర్ఫార్మెన్స్ కూడా ఆల్మోస్ట్ అయితే బాగానే ఉంటది. ఈ స్నాప్ డ్రాగన్ 7 Gen 4 ప్లస్ మీద రాబోతుంది చెప్పొచ్చు. డిస్ప్లే టైప్ అయితే 6.67 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే రాబోతుంది చెప్పొచ్చు. అంటే మనకి సార్ డిస్ప్లే టైప్ కూడా కొంచెం బాగుందన్నమాట. మనకి 6500 mAh బ్యాటరీ రాబోతుంది. ఇక్కడ బ్యాటరీ కూడా ఆల్మోస్ట్ అయితే ఇంక్రీజ్ చేస్తారని చెప్పొచ్చు వివో V60 లో. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 16 అంటున్నాను అనమాట. ఇక్కడ పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పొచ్చు అనమాట. మనకి ఫస్ట్ అయితే ప్రాసెసర్ గానీ, కెమెరాస్ గానీ, డిస్ప్లే టైప్ గానీ, బ్యాటరీ గానీ ఇవన్నీ కూడా కొంచెం బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. బాగానే ఉంది. చాలా బాగున్నాయి అనమాట. చాలా మంచి ఫీచర్స్ అయితే పెట్టారని చెప్పొచ్చు ఈ వివో V60 లో. నెక్స్ట్ ఆగస్ట్ లాంచ్ మొబైల్స్ విషయానికి చూడైతే మనకి ఇక్కడ ఓప్పో K13 టర్బో సిరీస్ అని చెప్పొచ్చు. మనకి టర్బోలో 2 మొబైల్స్ ఉన్నాయన్నమాట. ఓప్పో K13 టర్బో అలాగే ఓప్పో K13 టర్బో ప్రో అనమాట. మనకి ఇలా 2 మొబైల్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఈ 2 మొబైల్స్ సంబంధించిన వీడియో కూడా మన ఛానెల్ ఉంది. ఒకసారి చెక్ చేయండి. అంటే 2 మొబైల్స్ సంబంధించిన ఫుల్ స్పెక్స్ కూడా చెప్పానన్నమాట. ఒకసారి ఈ మొబైల్ గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే మన ఛానెల్‌లో ఉంటదని చెప్పొచ్చు. ఒకసారి చెక్ చేయండి. మనకి ఆల్మోస్ట్ 2 మొబైల్స్‌లో ఒకటే స్పెక్స్ ఉంటాయని చెప్పొచ్చనమాట. ఫస్ట్ ఒకటైతే ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఓప్పో K13 టర్బోలో స్నాప్ డ్రాగన్ 8s Gen 4 మీద రాబోతుంది. అలాగే మనకి ఓప్పో K13 టర్బో ప్రోలో ఇక్కడ కూడా అంతే అనమాట. సేమ్ ప్రాసెసరే. స్నాప్ డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ మీద రాబోతుందన్నమాట. 2 మొబైల్స్ కూడా మనకి సేమ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనం బ్యాటరీ విషయానికి వద్దాం. మనకి ఓప్పో K13 టర్బోలో 7000 mAh బ్యాటరీ రాబోతుంది. ఓప్పో K13 టర్బో ప్రోలో కూడా సేమ్ 7000 mAh బ్యాటరీ ఉంటదని చెప్పొచ్చు. అంటే టర్బో ప్రోకి అలాగే టర్బోకి ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే మనకు తెలుసుకోవాలంటే ఈ మొబైల్ లాంచ్ అవ్వాలన్నమాట. ఇది కూడా మనకి ఆగస్ట్ లాంచ్ అయిన ఛాన్స్ అని చెప్పొచ్చు. లాంచ్ అయితే మీకు చెప్పగలను. మనకి ఒక అడ్వాంటేజ్ ఫీచర్ ఏమంటే ఇందులో మనకి ఇన్‌బిల్ట్‌గా కూలింగ్ ఫ్యాన్స్ అయితే పెట్టారని చెప్పొచ్చు. మనకి కెమెరా పక్కన ఒక రౌండ్ సర్కిల్ ఉంటాయని చెప్పొచ్చు. ఈ ఇన్‌బిల్ట్ ఫ్యాన్స్ అనేటివి. యాక్చువల్ మనకి ఈ ఫ్యాన్స్ వల్ల యూజ్ ఏమంటే గేమ్స్ ఆడుతుంటాం కదా! గేమ్స్ ఆడేటప్పుడు హీట్‌ని అయితే రిమూవ్ చేస్తదని చెప్పొచ్చు. నాట్ ఓన్లీ గేమ్స్ పర్పస్ మనం ఏమైనా ఎడిటింగ్ పర్పస్‌కి నార్మల్ యూజ్‌గా ఆడేటప్పుడు ఈ ఫ్యాన్స్ ఆటోమేటిక్‌గా ఆన్ అవుతాయి. ఆటోమేటిక్‌గా హీట్ అనేది రిమూవ్ చేస్తదన్నమాట. చూడాలన్నమాట. మనకి ఇది కూడా ఆగస్ట్ లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. నాకు ఈ మొబైల్ స్పెక్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఫైనల్‌గా ఆగస్ట్ లాంచ్ అయ్యే మొబైల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ మొబైల్ మీకు ఏది నచ్చింది? అండ్ ఏ మొబైల్ ఫీచర్స్ మీకు బాగా నచ్చాయి అనేది కూడా కామెంట్ చేయండి. లాస్ట్ వరకు మన వీడియోని వాచ్ చేస్తుంటే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి లైక్ కొట్టేసేయండి.